హాయ్ ఫ్రెండ్స్, ఇది మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ అండి. బీరకాయ, బెండకాయ, దొండకాయతో ఇలాగా చట్నీ చేసుకున్నారంటే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఇది రోట్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే సింపుల్ అండ్ ఈజీగా మిక్సీలో అయినా చేసేసుకోవచ్చు. అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక 7-8 ఎండుమిర్చి తీసుకొని కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఇలా గిల్లుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగానే దీనిలో కలుపుకుంటూ ఒక చిన్న 2-3 రేకులు చింతపండు కూడా యాడ్ చేసుకొని దీనిలోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ చింతపండు కూడా దీనిలో వేసేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఒక 1/2 స్పూను జీలకర్ర కూడా వేసేసుకొని చక్కగా వెల్లుల్లిపాయ కూడా వేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చితో పాటు ఇలా ఫ్రై చేసుకుని ఇది తీసుకొని పక్కన పెట్టుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అవి కూడా కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాము. ఆయిల్ వేసుకుని ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న 2-3 బెండకాయలు, ఒక చిన్నది బీరకాయ అన్నమాట. తొక్కు తీయకుండా బీరకాయ ముక్కలను ఇలా రౌండ్గా కట్ చేసేసుకుని వేసేసుకుని మగ్గబెట్టుకోవాలి. ఇలా మగ్గబెట్టుకుని తొక్కుతో సహా చక్క వెజిటబుల్ చట్నీ చేసుకుంటే మనకి హెల్త్కి అనేది చాలా చాలా మంచిది. ఒక 1/2 చెక్క ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకొని చక్కగా అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, చింతపండు వేసేసుకొని ఉడకపెట్టి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, బెండకాయ ఉన్నాయి కదండి, ఉల్లిపాయ అది కూడా వేసుకోవచ్చు. దొండకాయ ముక్కలు అయితే వేయించాల్సిన అవసరం లేదు. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మిక్సీ జార్లో ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది. లేదంటే రోట్లో అయినా సరే చేసుకోవచ్చు. రోళ్ళు ఉన్నవాళ్ళు రోట్లో కూడా చేసేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత దీన్ని తీసేసుకున్నారు అంటే ఎంతో టేస్టీ అండ్ రుచిగా ఉండే రోటి పచ్చడి, వెజిటబుల్ మిక్స్డ్ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. దీనిలోకి మనము నెయ్యి ఇలాగా నేను తయారు చేసుకున్న వెన్నపూస ఉందండి, అది కాచి వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి కూడా మనం ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రాసెస్ చేసుకోవడం ఎలాగనేది నేను లాస్ట్ వీక్ వీడియోలో పెట్టాను, అది చూడండి. మజ్జిగ చక్కగా వెన్న నుంచి మనకి వచ్చిన ప్యాకెట్ పాల నుంచే మజ్జిగ చిలుక్కొని వెన్న తీసుకోవడం ఎలాగనేది చూపించాను. అది అలా తీసిన వెన్నేనండి. ఇది ఇలా కాసుకొని చక్కగా మనము ఈ రోటి పచ్చళ్ళు అయితే వేసుకు తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము పచ్చడి అనేది అయిపోయింది కదా, ఇలా అన్నంలో కలుపుకొని కొంచెం అంత నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఉండండి. థ్యాంక్ యూ. మాస్ గార్డెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.